సూర్య యాక్ట్ చేసిన 'గంగవ్వ' మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. చాలా రోజుల తర్వాత సూర్య హీరోగానే కాకుండా తమిళ్‌లో బిగ్గెస్ట్ మూవీగా చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఈ మూవీలో సూర్య డ్యూయల్ రోల్‌లో యాక్ట్ చేశాడు. కంగువాగా, ఫ్రాన్సిస్‌గా. ఫ్రాన్సిస్ అంటే ప్రెజెంట్ క్యారెక్టర్. కంగువా అంటే 1000 సంవత్సరాల క్రితం క్యారెక్టర్. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఫ్రాన్సిస్ ఒక షాడో కాప్, అంటే పోలీసులు చేయలేనివి చేస్తూ ఆ మనీతో అంత టెన్షన్‌లో కూడా లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉండేవాడు. ఇది ఇలా ఉండగా ఒక చిన్న పిల్లవాడు ఒక రీసెర్చ్ సెంటర్ నుంచి పారిపోయి మన హీరోకి పరిచయం అవుతాడు. అసలు ఆ పిల్లవాడు ఎవరో, ఆ పిల్లవాడు పరిచయం అయిన తర్వాత మన హీరో లైఫ్ ఎలా చేంజ్ అయింది, ఆ పిల్లవాడికి కంగువాకి సంబంధం ఏంటి అన్నదే బేసిక్ స్టోరీ లైన్. ఇదంతా మన ప్రజెంట్ జనరేషన్లో జరిగే స్టోరీ. ఇంకా కంగువా స్టోరీ అనేది ఒక 1000 సంవత్సరాల క్రితమైన స్టోరీ. ఆ కంగువా స్టోరీ ఏంటి అన్నదే మనం మూవీ చూసి తెలుసుకోవాలి. అది కూడా చెప్పేస్తే స్పాయిలర్ అయిపోతుంది. ఇంకా మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవడంతోనే టైటిల్ కార్డ్స్ పడుతుంది. ఆ పడంగానే మనం మంచి ఇంట్రెస్టింగ్ మూవీ చూస్తామేమో అన్న ఫీల్ తెప్పిస్తుంది. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ 30 మినిట్స్ చాలా బోరింగ్గా అనిపిస్తుంది స్టార్ట్ అవడంతోనే. ఇంకా ప్రజెంట్ మన ఫ్రాన్సిస్ క్యారెక్టర్ జరుగుతూ ఉంటుంది, మధ్యలో కంగువా సీన్స్ వస్తాయి. ఇంకా ప్రజెంట్ ఫ్రాన్సిస్ క్యారెక్టర్ జరుగుతూ ఉంటుంది, ఆ మధ్యలో కంగువా సీన్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల కంగువా స్టోరీని మనం ప్రాపర్గా అర్థం చేసుకోలేము. అర్థం చేసుకుందాం అనే లోపల ఆ స్టోరీ అక్కడితో కట్ చేసి మళ్ళీ ప్రజెంట్ మధ్యలో ఫ్రాన్సిస్ స్టోరీ జరుగుతూ ఉంటుంది. అలా మిక్స్డ్ అవడం వల్ల మనకి కంగువా స్టోరీ ప్రాపర్గా అర్థం చేసుకోలేము. అలా కట్ చేసి చూపించడం వల్ల మనకి చాలా బోరింగ్గా అనిపిస్తుంది మూవీ. ప్రాపర్గా ఫ్రాన్సిస్ క్యారెక్టర్ చూపించి ఆ తర్వాత కంగువా స్టోరీ చూపిస్తే చాలా బాగుంటుంది అనిపించింది నాకు. సూర్య యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫ్రాన్సిస్గా అండ్ కంగువాగా 2 క్యారెక్టర్స్లో వేరియేషన్స్ అయితే చాలా బాగా చూపించాడు. బాబీ డియోల్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా మెయిన్గా బాబీ డియోల్కి చిన్నప్పుడు క్యారెక్టర్ ప్లే చేసిన అబ్బాయి అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. మెయిన్గా సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్స్ సీన్స్కి అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా సెకండ్ హాఫ్లో సూర్య అండ్ బాబీ డియోల్ మధ్యలో వచ్చే ఫైట్ సీన్స్ అండ్ ఎలివేషన్స్ అయితే చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ అండ్ ఫోటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. డిఎస్పీ మ్యూజిక్ అయితే ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అయితే చాలా డల్ అయిపోయింది. ఆ ఫైట్ సీన్స్కి ఆ బీజిఎంకి చాలా నాయిసింగ్గా డిస్టర్బెన్స్గా అనిపించింది ఆ మ్యూజిక్ అయితే. ఇంకా కంగువా స్టోరీ స్టార్ట్ అవడమే ఒక ఫైట్తో స్టార్ట్ అవుతుంది. ఆ ఫైట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా క్రొకొడైల్ సీన్ అయితే చాలా బాగుంటుంది. కొన్ని సీన్స్ అయితే మూవీలో చాలా బాగున్నాయి. ఇంకా ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫ్రాన్సిస్ అండ్ దిశా పటాని మధ్యలో వచ్చే లవ్ స్టోరీ అయితే కొంచెం ఓవర్గా అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం బాగానే అనిపించింది. సూర్య అండ్ బాబీ డియోల్ మధ్యలో వచ్చే సీన్స్ అవన్నీ చాలా బాగానే అనిపించింది. ఓవరాల్గా మూవీ అయితే స్టోరీ పరంగా బాగానే ఉంది, కానీ డైరెక్టర్ ప్రజెంటేషన్ అయితే అసలు ఏం బాగాలేదు. ఆ స్టోరీని ఇంకొంచెం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తీస్తే బాగుందని నాకు అనిపించింది. ఓవరాల్గా నాకు మూవీ అయితే పర్లేదు అనిపించింది. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మూవీ చూసుంటే మీకు అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.